హలో కళ్యాణ్, నమస్తే బాలయ్యనయ్య. ఏంటమ్మా ఏంటి ఎలా ఉన్నాయి సినిమా షూటింగ్లు, రాజకీయాలు? మీకు తెలియదేముందన్నయ్య, మనిద్దరం వెళ్ళే రూట్ ఒకటే కదా. ఒక పక్క సినిమాలు చేసుకుంటూ మరో పక్క రాజకీయాలు చూసుకుంటూ ఉంటాం కదా, రెండు బ్యాలెన్స్ చేస్తున్నాం. నిజమేనమ్మా, మనిద్దరం రెండు పడవల మీద కాలేసాం, మునిగిపోకుండా బ్యాలెన్స్ గా వెళుతున్నాం. ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ మనిద్దరికి మంచి క్రేజ్ ఉంది. అవునన్నయ్య, అఖండ 2 ఓజీ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని మన ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నిజమే తమ్ముడు. అయితే నీకో విషయం తెలుసా? ఏంటోనయ్య అది? రాజకీయాల్లో మనం ఒకటైనా సినిమాల విషయంలో మన ఇద్దరికి పోటీ పెట్టి నువ్వు గొప్ప నేను గొప్ప అని బయట రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసుకుంటే మనకేంటోనయ్య, మనిద్దరం ఎలా ఉంటామో మనకు తెలుసు. మనం సినిమాలు చేసేది అభిమానులను ఆనందింప చేయడానికి, దానికోసమే కదా. ఇలా కష్టపడి రాజకీయాల్లో ఉండి కూడా మనం సినిమాలు చేస్తున్నాం. మన గురించి మనకి తెలుసులే తమ్ముడు, కానీ వాళ్ళకు ఆనందం. ఇక్కడ నీ అభిమానులు నా అభిమానులు కన్నా మనిద్దరం అంటే పడని దురభిమానులు ఉంటారు చూసావు. ఈ విషయాన్ని హైలైట్ చేస్తారు. బాలయ్య గొప్ప నటుడు అని ఒకడంటే, కాదు పవనే గొప్ప నటుడు అని ఇంకొకడు అంటాడు. ఇలా మన సినిమాలు ఏది హిట్ ఏది ఫ్లాప్ అని వాళ్ళే చెప్పేస్తారు. నిజమేనయ్య, మన ఓజీ అఖండ సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలకి గొడవ పెట్టి ఆ గొడవ ద్వారా పబ్లిసిటీ అయ్యి ఫేమస్ అవ్వాలని, దాని ద్వారా డబ్బులు సంపాదించాలని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అసలు నేను అవేం పట్టించుకోను తమ్ముడు, వాళ్ళు అనుకుంటే అనుకున్నారు. మనం మన సినిమాలు మనకి కుదిరిన టైంలో మనం రిలీజ్ చేసి పారు దెబ్బతాం అంతే. ఇప్పుడు అఖండ 2 డిసెంబర్కి మార్చారు కదా అన్నయ్య. బాలయ్య బాబు కొంచెం జంకాడు, ఓజీతో పోటీ పడలేక వెనక్కి వెళ్ళాడు అని అంటున్నారు. ఒకటి తమ్ముడు, మనం ఆలోచించాల్సింది ఎవడో ఏదో అనుకుంటున్నాడని కాదు, మన పరిస్థితి బట్టి మనం వెళ్ళిపోవడమే. అయినా మనిద్దరం ఇప్పుడు ఒకేసారి సినిమాలు రిలీజ్ చేయడం కూడా అంత మంచిది కాదు. మనలో మనకే విభేదాలు క్రియేట్ చేస్తారు. నిజమేనా? రాజకీయాల్లో మనల్ని ఇలా కలిసి ఉండడం చూసి తట్టుకోలేక ఆ సైకో బ్యాచ్ మనల్ని విడదీయాలని కుట్రల మీద కుట్రలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని వేషాలు వేసినా మనల్ని వేరు చేయడం ఈ జన్మలో జరగని పని. అది సరే కానీ నీ ఓజీ సినిమా షూటింగ్ ఎలా నడుస్తుంది తమ్ముడు? చాలా బాగా వస్తుందన్నయ్య. ఫ్యాన్స్ కి ఈ సినిమా పండుగనే చెప్పాలి, అంత బాగా కష్టపడి చేస్తున్నాం. నీ అఖండ సినిమా గురించి కూడా చెప్పనే. బోయపాటి కుమ్మేస్తున్నాడు తమ్ముడు. అసలు నాలో మాస్ ఎలిమెంట్స్ ని భలే పట్టుకున్నాడు. నా ఫ్యాన్స్ కే కాకుండా టోటల్ సినిమా ప్రేక్షకులకే మరి పిచ్చెక్కిస్తున్నాడు. సినిమా అదిరిపోబోతుంది, అఖండాను మించిన బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది తమ్ముడు. సూపర్ అన్నయ్య, ఈ వయసులో కూడా నువ్వు ఎక్కడ తగ్గడం లేదు. అదేంటి తమ్ముడు, వయసు అయిపోయిన వాళ్ళలాగే చెప్తున్నావు? అంటే అదే కదన్నయ్య, 60 పైన వచ్చినాయి కదా. 60 అయినా మనం స్వీట్ 20 కిందే లెక్క. ఇంకా చెప్పాలంటే నీలో ఊపు ఇంకా బాగా పెరిగిందన్నయ్య. మంది ఎప్పుడు ఒకటే ఊపు. నువ్వు ఇలాగే జోస్తో సినిమాలు చేయాలన్నయ్య. తప్పకుండా చేస్తావు తమ్ముడు. మన రాజకీయాల్లో కూడా కలిసి ట్రావెల్ చేద్దాం కొన్నాళ్ళు కాదు, మనం చాలా ఆళ్ళు ట్రావెల్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. నువ్వు కూడా ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలి, అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఒక అన్నయ్యగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. నీ మంచి మనసుకి చాలా థ్యాంక్స్ అన్నయ్య. లవ్ యూ తమ్ముడు.